ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులను రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే 15,218 కార్డుల్లో నూతనంగా వారి కుటుంబ సభ్యులను చేర్చినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, త్వరలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు చేయడం జరిగింది. చాలా మంది పేద ప్రజలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజలు 10 సంవత్సరాల కాలం రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది, మాకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, పుట్టిన బిడ్డకు ఉన్న రేషన్ కార్డులో పేరు ఎప్పుడు చేర్చడం జరుగుతుందని 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న వారందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా మా ముఖ్యమంత్రి